Disclaimer under Section 107 of the Copyright Act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Nonprofit, educational, or personal use tips the balance in favor of fair use. పూర్వం ఓ స్వామీజీ ఉండేవాడు. ఆయనకి తెలియదంటూ ఏదీ లేదు. ఆయన నిత్యం శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఆయన భక్తికి ప్రసన్నుడై సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే దిగొచ్చి వరమ కోరుకోమన్నాడు. అప్పుడు ఆ స్వామీజీ ఇలా అన్నాడు: ఓ జగన్నాథ, మీ దర్శనంతోనే నేను ధన్యున్నయ్యాను. నాకున్న కోరికల్లా ఒక్కటే, ఈ సూక్ష్మధారిణి అనే వజ్రం ఎంతో శక్తివంతమైనది. ఎంతటి అంధకారాన్నైనా తొలగించి వెలుగుని నింపగల శక్తి దీనికున్నది. ఇది తరతరాలు నా వంశం వాళ్ళ దగ్గరే ఉండేలా చూడు స్వామి అని ఆ స్వామీజీ అనగా, శ్రీ మహావిష్ణువు ఆ వజ్రాన్ని నీ వారసుల దగ్గర కాపాడే బాధ్యత నాది అని ఆయనకి వరమిస్తాడు. ఈ విధంగా ఆ వజ్రం ఆ స్వామీజీ యొక్క వంశస్థుల దగ్గరే కొనసాగుతూ వచ్చింది. అయితే ఒకరోజు శశిరేఖా పర్వతాల దగ్గర ఆ స్వామీజీ యొక్క ఒక వంశస్థుడు ఒక పెద్ద డైనోసిరాస్ చేతిలో చనిపోవాల్సి వచ్చింది. దాని ద్వారా ఆ వజ్రం అక్కడే పడిపోయింది. అందువల్ల సూక్ష్మధారిణి అనే వజ్రం ఇప్పుడు శశిరేఖా పర్వతాల దగ్గర ఉంది. భూమిపై మనుషులు పెరుగుతున్న కొద్దీ కాలుష్యం కూడా పెరుగుతూ వచ్చింది. అలా కాలుష్యంతో భూమి చుట్టూ ఒక పొర ఏర్పడింది. ఆ కాలుష్యంతో కూడిన పొర సూర్యుడికి మరియు భూమికి అడ్డుగోడలాగా నిలిచింది. దాని ద్వారా భూమికి సూర్యుడు కనుమరుగయ్యాడు. ఈ కాలచక్రంలో సూర్యుడి పాత్ర కనుమరుగైన రోజులవి. ప్రజలందరూ సూర్యుడు లేని కారణంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక ఉదయం రాదని తెలిసిన ప్రజలు చీకటికి బానిసయ్యారు. అయితే ఈ అంధకారం ఇంకో మహాసంఘటనకు ఆరంభంగా నిలిచింది. అదే సూక్ష్మధారిణి అనే వజ్రం గురించి ఈ తరం వారికి తెలియడం. టర్కేనియాలో ఉన్న రాబర్ట్కు సూక్ష్మధారిణి అనే వజ్రం గురించి తెలిసింది. దానివల్ల రాబర్ట్ ఈ లోకం మొత్తాన్ని తన కంట్రోల్లోకి మార్చుకుందాం అనుకున్నాడు. అయితే రాబర్ట్ ఆర్మీకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండియాలోని ఉన్న హిమాలయ పర్వతాల దగ్గర సూక్ష్మధారిణి అనే వజ్రం ఉంది. అందువల్ల రాబర్ట్ తన ఆర్మీని ఇండియాకి పంపించాడు. ఇది ఇలా ఉండగా ఇంకో కొత్త సంఘటన ఆరంభమైంది.
బాస్ ఆ హ్యాకింగ్ చేసి చేసి నాకు చిరాకు వస్తుంది. లెట్స్ టేక్ ఎ బ్రేక్. ఓకే మైకల్, లెట్స్ టేక్ ఎ బ్రేక్. ఈ లాంగ్వేజ్ ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఒకసారి ట్రాన్స్లేట్ చేసి చూద్దాం. ఏంటి, హిమాలయస్ దగ్గర ఉన్న శశిరేఖ పర్వతం దగ్గర ఉన్న డైమండ్కి సూర్యుడికి ఉన్నంత శక్తి ఉందా? అంత వెలుగా? అయితే ఈ లోకాన్ని సూర్యుడు లేడుగా, దీన్ని తీసుకొస్తే అయిపోద్ది. ఏమైంది బాస్? అది మ్యాటర్. ఏ మైకల్, మాట్లాడు. అడ్వెంచర్ అదిరిపోలా. స్టోరీ విని షాక్ అయిపోయావా? మైకల్ మాట్లాడు. ఈరోజు ఇప్పుడే బయలుదేరదాం శశిరేఖ పర్వతాలకి. శశిరేఖ పేరేదో పాటలాగుంది. ఓకే బాస్, బాయ్. హే మైకల్, ఏమైంది అట్లా పడిపోయావు? మీరు చెప్పిన సోదికి నా చిప్ హీట్ ఎక్కిపోయి పడిపోయా. ఏంటి బాస్ ఈ సోదంతా? ఆ డైమండ్ ఏంటి, ఈ పేపర్ ఏంటి, మనం ఏంటి, వెళ్ళి తీసుకోవటం ఏంటి? దీని బదులు హ్యాకింగ్ చేసుకోవటం బెస్ట్. నువ్వు అన్ని మూసుకుని శశిరేఖ పర్వతాల దగ్గరికి పద. ఈ అతిపెద్ద ప్రపంచంలో కొంచెం కూడా సూర్యకాంతి లేదు. కానీ ఇప్పుడు ఆ సూర్యకాంతిని మేము మీకు అందిస్తున్నాము. దీనికోసం మనం శశిరేఖ పర్వతాల దగ్గరికి చేరుకోవాలి. అక్కడికి చేరుకుంటే అక్కడ సూర్యకాంతితో కూడిన వజ్రాన్ని మనం దక్కించుకుని ఈ లోకానికి సూర్యకాంతిని ఇవ్వచ్చు. స్టీఫెన్, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఆ వజ్రం మన చేతికి రాగానే ఈ లోకం అంతా మన కంట్రోల్లో ఉండాలి. ప్రజలని హింసలు పెట్టాలి. ఎవరైనా మనకి ఎదురు తిరిగితే ఈ వజ్రాన్ని మేము తీసేసుకుంటామని, వెలుగుని మీకు మళ్ళీ తిరిగి ఇయ్యమని భయపెట్టాలి. ఓకే రోబోట్ సార్, మన వాళ్ళు ఇప్పుడు శశిరేఖ మౌంటైన్ రీచ్ అయ్యారట. వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తా. నో, ఎవరికి ఇన్ఫార్మ్ చేయకు. ఇది నీకు నాకు మధ్య మ్యాటర్. ఒక్కసారి ఆ వజ్రం నా చేతికి రాని, ఈ ప్రజలందరూ నా కింద బానిసల్లాగా ఉంటారు. Attention! Present arms! హే అందరూ వినండి. రేడార్ రీడింగ్స్ ప్రకారం డైమండ్ అనేది ఈస్ట్ కి మరియు వెస్ట్ కి మధ్యలో ఉంది. అండ్ ఈస్ట్ వైపు మనం కాకుండా ఇంకొకళ్ళు ఎవరో డైమండ్ కోసం వచ్చారు. సో ఎవ్రీవన్ స్టార్ట్ ఫైరింగ్ ఆన్ ఈస్ట్ డైరెక్షన్. బాస్, మీకు ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నాయి ఇట్లా అవుతుందని. అది ఇంటర్నేషనల్ రాబర్ట్ ఆర్మీ. వాళ్ళు ఇప్పుడు మనల్ని కనిపెట్టేశారు. అందుకని మన మీద బాంబ్ బ్లాస్టులు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆ డైమండ్ కోసం వచ్చుంటారు. పదండి బాస్, మనం వెళ్ళిపోదాం. సరే పద. నేను ఆ డైమండ్ తీసుకుని ఈ లోకానికి వెలుగు తెద్దాం అనుకున్నా. సర్లే. శ్రీ మహావిష్ణువు ఆ వజ్రాన్ని నీ వారసుల దగ్గర కాపాడే బాధ్యత నాది అని ఆయనకి వరమిస్తాడు. సమయం వచ్చింది మహాశయ. ఒక్క నిమిషం ఆగుపుత్ర. ఆ వజ్రం ఇక్కడున్న ఎవరికీ తగ్గదు. అది తరతరాలుగా నీ వంశం వారి దగ్గరే కొనసాగుతూ వస్తూ ఉంది. నువ్వు ఆ వంశానికి చెందిన వాడివే.
ముందడుగేయి పుత్ర, నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. ఎందుకంటే ఆ వజ్రాన్ని కాపాడే బాధ్యత నాది. అలా ఆయన సహాయంతో ఈ లోకానికి వెలుగొచ్చింది. కానీ కథ అక్కడే ఆగలేదు. అసలు రాబర్ట్కి ఆ వజ్రం గురించి తెలియడానికి కారణం జింగూర్ అనే ఒకడు. రాబర్ట్ అన్న ఈ లోకాన్ని తన కంట్రోల్లో ఉంచుకుందాం అనుకుంటాడు. కానీ వాడు మాత్రం ఈ లోకాన్నే అంతం చేయడానికి సిద్ధపడుతున్నాడు. మొత్తం 105+ డాక్టర్స్తో వాడు తన బాడీని ఎంతో స్ట్రాంగెస్ట్గా మార్చుకుంటున్నాడు. ఇప్పుడు వాడు బయటికి రాబోతున్నాడు. సూక్ష్మధారి ఈ లోకానికి వెలుగునిచ్చింది. ఇప్పుడు దాని పని అయిపోయింది. ఇప్పుడు వాడికి కావాల్సింది ఈ లోకం అంతం కావడానికి కావాల్సిన వజ్రం మహేంద్రపురి. అది అయోధ్యలో ఉంది. ఇప్పుడు దాన్ని దక్కించుకుందామని వాడు ఎన్నో పన్నాగాలు వేస్తున్నాడు. కానీ వాడికి తెలియంది ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కడి వెనుక శ్రీరాముడున్నాడు. Mm-hmm.